సో ఈరోజు నేను నార్మల్గా ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తుంటే ఈ రీల్ నా ఫీడ్లోకి రావడం జరిగింది. అయితే ఈ రీల్ మొత్తం చూశాక నాకు అర్థమైన కాంటెక్స్ట్ ఏంటంటే, ఈ సమత కాలేజ్ అని చెప్పి విశాఖపట్నంలో కాలేజ్ ఉంటుంది, అది డిగ్రీ కాలేజ్. అయితే అందులో ఫైనల్ ఇయర్స్ అవుతున్న ఒక స్టూడెంట్ సాయితేజ అతను అలా ఫీమేల్ లెక్చరర్ పెట్టే అండ్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బ్లాక్మెయిల్ చేయడంతో అతనికి ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇదే సిచ్యువేషన్ ఒక అమ్మాయికి కానీ జరిగింటే అందరూ ర్యాలీస్ చేసేటోళ్ళు, న్యూస్ ఛానల్లో డిబేట్స్ పెట్టేటోళ్ళు, సోషల్ మీడియాలో ఆమెకి సింపతి చూపిస్తూ మీమ్స్, రీల్స్, పోస్ట్స్, ఇంకా సోషల్ మీడియాలో మీమర్స్ చేసే హడావిడి మామూలు ఉండదు. ఎట్లా అంటే, నాకు కనిపిస్తే నేను మన నరికేస్తా, పొడి చేస్తా, కాల్ చేస్తా, ముక్కలుగా చేసేస్తా అని చెప్పి ఇలా రకరకాలుగా పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ నేను జనరలైజ్ చేసి మాట్లాడట్లేదు. ఏంటంటే, అమ్మాయికి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు రియాక్షన్ ఎలా అయితే ఉంటుందో ఆ రియాక్షన్ అబ్బాయిల వైపు ఎందుకు ఉండడం లేదు? అంటే ఇక్కడ జరిగింది ఒక అబ్బాయికి అని చెప్పి ఇగ్నోర్ చేస్తున్నారా, లేదంటే అబ్బాయే కదా అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు? జెండర్ ఈక్వాలిటీ అని ఒకటి ఉంటుంది, ఎందుకు అది ఇక్కడ అప్లై అవ్వట్లేదు? కన్సెంట్ అనేది ఓన్లీ అమ్మాయిలకేనా, అబ్బాయిలకు కాదా? ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఇన్సిడెంట్ అప్పుడే మనకి జెండర్ ఈక్వాలిటీ అనేది ఏందో ఎక్స్పోజ్ అయిపోతుంటుంది. ఎందుకంటే అమ్మాయికి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చే రియాక్షన్, వచ్చే రెస్పాన్స్, క్రియేట్ అయ్యే ఇంపాక్ట్ అబ్బాయిలకు జరిగినప్పుడు ఎందుకు కాదు అంతా? కేసు 2-3 డేస్ బ్యాకే జరిగింది కాబట్టి చెప్పలేము ఇంకా కేసులో ఏమేమి బయటకు వస్తాయో, అబ్బాయికి జస్టిస్ జరగొచ్చేమో అని చెప్పి అలా నేను ఇంకోసేపు అలాగే రీల్స్ చూస్తుంటే నాకు ఇంకొక రీల్ వచ్చింది ఈ ఇన్సిడెంట్ సంబంధించింది. కాకపోతే ఆ రీల్ కింద వచ్చే కామెంట్స్ అసలు ఎంత అసభ్యకరంగా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. అక్కడ ఇన్సిడెంట్ జరిగినాక ఆ ఇన్సిడెంట్ని ఎలా ఫేస్ చేయాలో, ఆ తర్వాత ఎలా బయటకు రావాలో, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో అక్కడ వాడు సూసైడ్ చేసుకుంటే, వీళ్ళు ఆ ఇన్సిడెంట్ గురించి ఆలోచించకుండా ఆ జరిగిన సినారియో ఏదైతే ఉందో దాని మీద జోక్స్ చేసుకుంటూ, నవ్వుకుంటూ కామెంట్ చేస్తున్నారు. సిగ్గుసారా ఉందా? నేను మాట్లాడుతుందంటే నువ్వు ఇచ్చే రియాక్షన్స్ ఏంటి? దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, జెండర్ ఈక్వాలిటీ ఇస్ ద బిగ్గెస్ట్ జోక్ ఎగ్జిస్టెడ్ ఎవర్.